సో ఇప్పుడు నాతో పాటు డివైన్ హోమ్స్ ఎండి రాధాకృష్ణ గారు ఉన్నారు. రాధాకృష్ణ గారి జర్నీ దాదాపు 35 ఇయర్స్ నుంచి కొనసాగుతూనే ఉంది. ఫస్ట్ ప్లాటింగ్ లో ఉండేవారు, దాని తర్వాత ఇండివిజువల్ హౌసెస్ కరెక్ట్ చేశారు, దాని తర్వాత అపార్ట్మెంట్స్ చేశారు, దాని తర్వాత గేటెడ్ కమ్యూనిటీస్, అలానే ఇప్పుడు కూడాను మంచిగా మనకి విల్లాస్ కూడా కంప్లీట్ చేశారు. ఇవన్నీ సక్సెస్ఫుల్ జర్నీ చేసి 20 years లో 20 ప్రాజెక్ట్స్ ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసేసారు. మరి జర్నీ అంతా కూడా ఆయన మాటలో తెలుసుకుంటే బాగుంటుంది కదా. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? మీ జర్నీ చూసుకుంటున్నట్టయితే ఫస్ట్ ప్లాటింగ్ దగ్గర నుంచి ఇండివిజువల్ హౌసెస్, తర్వాత విల్లాస్, తర్వాత అపార్ట్మెంట్స్, అట్లా పెంచుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడైతే గేటెడ్ కమ్యూనిటీలోకి ఎంటర్ అయిపోయారు. ఇందులో కూడా సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నారు. మరి ఆ సీక్రెట్స్ అన్ని ఒక్కసారి మాకు రివీల్ చేస్తే మేము కూడా చాలా నేర్చుకుంటాం. నేను ఫస్ట్ లేఅవుట్స్ చేసేవాడిని. లేఅవుట్స్ దగ్గర నుంచి కూడా ఫస్ట్ టైం ఇండిపెండెంట్ హౌసెస్ పెద్ద ప్రాజెక్ట్ 550 హౌసెస్ ప్రాజెక్ట్ చేశాను. ఓకే. ఆ ప్రాజెక్ట్లో కూడా మాకు సో మెనీ ప్రాబ్లమ్స్ వచ్చాయి. దాన్ని ఫేస్ చేసుకుంటూ మేము అది కంప్లీట్ చేసేసి హ్యాండ్ ఓవర్ చేసి బయటకు వచ్చేసాము. ఆ తర్వాత చందానగర్లో 30 acres దాకా మేము పర్చేజ్ చేసాము. అక్కడ కొంత లేఅవుట్స్ చేసాము, అదేవిధంగా కొంత అపార్ట్మెంట్స్ కూడా చేసాము. సో ఆ తర్వాత మేము ఇక్కడ ఉస్మాన్ నగర్కి షిఫ్ట్ కావడం జరిగింది. ఇక్కడ కూడా ఇది 7.7 acres ల్యాండ్ ఇది. సో 9 blocks క్లబ్ హౌస్. సో చూసారు ఇప్పుడు మీరు 3 బ్లాక్లు మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నాము. ఇంటీరియర్ జరుగుతున్నాయి. సో బ్లాక్ టు బ్లాక్ కూడా మేము 33 feet గ్యాప్స్ కూడా ఇచ్చాము. సో వెంటిలేషన్స్ కానివ్వండి, లేదంటే గ్రీనరీ కానివ్వండి కూడా మంచిగా మెయింటైన్ చేస్తూ మేము ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాం. ఓకే. సో ఇప్పుడు ఈ 7.7 acres లో మనకి 9 towers వస్తున్నాయా సార్? టోటల్ గా 9 towers 876 ఫ్లాట్స్ 876 ఫ్లాట్స్ వస్తున్నాయి. నేను గమనించింది ఏంటంటే ప్రతి ఒక్క ఫ్లాట్ కి కూడాను ఇక్కడ మనకి బాల్కనీ స్పేస్ అనేది చాలా స్పేసియస్ గా ఇచ్చారు. ఎట్లా డిజైన్ చేశారు సార్? ఎక్కువగా ఇట్లా మీరు 24 hours ఇంట్లోనే ఉంటాం కదా, బాల్కనీ పెద్దది ఇస్తే బాల్కనీలో కాస్త చైర్స్ కూర్చొని కొంచెం ప్రశాంతంగా వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుందని ఉద్దేశిస్తున్నారు. మేము 8 feet బాల్కనీస్ ఇవ్వడం జరిగింది. గ్రేట్. కానీ మెయిన్ గాను కమర్షియల్ వేలో ఆలోచించేటప్పుడు ఇంత స్పేస్ వదలాలి, ఇంత స్పేస్ ఇవ్వాలి అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు. అలానే మీరు ఇక్కడ మనం చూసుకుంటే 65% అనేది ఓపెన్ స్పేస్ వదిలేయడం జరిగింది. అంత వదలడానికి ఏమైనా పర్టికులర్ రీజన్ ఏమైనా ఉందా సార్? రీజన్ ఏముందండి, ఇప్పుడు చిల్డ్రన్స్ ఉన్నారు, పేరెంట్స్ అందరూ కూడా ఆఫీస్కి వెళ్తారు, లేకపోతే ఇంట్లో ఉంటారు. చిల్డ్రన్స్కి గేమ్స్ అనేది మెయిన్గా వాళ్ళకి లేకుండా పోయింది. స్కూల్స్కి వెళ్తే ఓ బిల్డింగ్లో వాళ్ళని బంధించేస్తున్నారు, అట్లాగే ఇంటికి వస్తే ఇంట్లోనే ఉంటున్నారు. సో వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడానా, వాళ్ళకి ఇంటెలిజెన్స్ పెరగట్లేదు, వాళ్ళకి బాడీస్ కూడా స్టౌట్ అయిపోతున్నాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మేము ఈ గ్రౌండ్స్ కూడా తయారు చేయడం జరిగింది. గేటెడ్ కమ్యూనిటీలో అది బెస్ట్ పిల్లలకి మంచి అవకాశం అది. పేరెంట్స్ కూడా ఇప్పుడిప్పుడే మారుతూ ఉన్నారు. ఇంతకుముందు ఏంటంటే మా అబ్బాయికి మా అమ్మాయికి 90% రావాలి, 95% రావాలి అనే ఆలోచనలో ఉండేవాళ్ళు. ఇప్పుడు అది కాదు, మనం కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి, మనం గేటెడ్ కమ్యూనిటీకి వెళ్దాము, సేఫ్టీ ఉంటుంది అనే పర్పస్లో ఇప్పుడు కొంచెం షిఫ్ట్ అవుతున్నారు అందరు. మన దగ్గర ఫస్ట్ ఫ్లోర్ మాత్రం ఎందుకంటే ఫైర్ ప్రాబ్లం గురించి ఫస్ట్ ఫ్లోర్ మాత్రమే తక్కువ ఉంటుంది 1130. రిమైనింగ్ ఫ్లాట్స్లో 1230 నుంచి 2200 వరకు కూడా మేము ఫ్లాట్స్ ఇవ్వడం జరిగింది. డిఫరెంట్ పీపుల్కి ఏ టైప్ ఆఫ్ పీపుల్కి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడానికి అవసరం ఉందో ఆ విధంగా మేము ప్లాన్ చేసాం. ఓకే. ఇప్పుడు ఇందులో 2.5 3 BHK ఉంటున్నాయి. సో అలానే మనకి ఇక్కడ మెయిన్ కనెక్టివిటీ గురించి మాట్లాడుకుంటే ఎంతెంత దూరంలో ఏవేవి ఉన్నాయి సార్? మనకు మెయిన్గా ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ ఇక్కడ చాలా దగ్గర అండి, 8 kilometers. జస్ట్ 15-20 minutesలో వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఎక్కడ కూడా ట్రాఫిక్ ఉండదు, మన ఫ్లైఓవర్స్ కూడా వేసే ఉన్నాయి ఆల్రెడీ. దాని మూలంగా ఏంటంటే మనం ఫాస్ట్గా వచ్చేయచ్చు ఇంటికి కూడా. అదే మీరు వేరే ప్లేస్కి వెళ్ళాలంటే అవర్స్ టుగెదర్ లేట్ అవుతా ఉంది. ఇక్కడ ఆ ప్రాబ్లం ఉండదు. ఔటర్ రింగ్ రోడ్ కూడా నియర్ 5 minutes లో 3 kilometers 4 kilometers దూరంలో ఉంది. అట్లాగే దీని చుట్టూ కూడా రేడియల్ రోడ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు కొంచెం ప్రాబ్లం ఉండొచ్చు, కానీ 1-2 years లో అన్ని రోడ్స్ కూడా కనెక్టివిటీ వచ్చేస్తాయి. ఓకే. మెయిన్ గా 100+ ఎమ్యూనిటీస్ ఇస్తున్నారు కదా సార్, ఇది ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో చిల్డ్రన్స్ కానివ్వండి, పెద్దవాళ్ళకి కానివ్వండి, ఏజ్డ్ పీపుల్, పేరెంట్స్ ఉన్నారండి, పాపం వాళ్ళు ఎంతసేపు ఇంట్లో కూర్చుంటారు. అది వాళ్ళకి ఎంటర్టైన్గా క్లబ్ హౌస్లు కానివ్వండి, పార్కులు కానివ్వండి, ఇట్లా ఉంటే అక్కడ బయటకు వచ్చి కూర్చొని కాస్త ఎంజాయ్ చేసి వాళ్ళ ఏజ్ గ్రూప్తో వాళ్ళు ఎంజాయ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అందుకని కొంచెం ఎక్కువగా మేము ఇవ్వడం జరిగింది. ఓకే సార్, మీరు ఇప్పుడు ప్లాటింగ్ దగ్గర నుంచి, ఇండివిజువల్ హౌసెస్ దగ్గర నుంచి, విల్లాస్ దగ్గర నుంచి, అపార్ట్మెంట్స్, తర్వాత హై రైజ్ బిల్డింగ్స్, తర్వాత గేటెడ్ కమ్యూనిటీ, వీటన్నిటిలోని మీకు బాగా డిఫికల్ట్ అనిపించింది ఏ వర్క్, ఏ ప్రాజెక్ట్ సార్? నేను ఫస్ట్ ప్రాజెక్ట్ చేసింది లేఅవుట్స్ కంటే బిఫోర్ ఇండిపెండెంట్ హౌస్ ఒకటి చేసాం. 550 houses.
అది ఫస్ట్ నా ప్రాజెక్టు. బట్ నాకు అసలు ల్యాండ్స్ పెద్ద నాలెడ్జ్ లేదు అప్పుడు. అయినా కానీ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి అక్కడ. మాకు లైఫ్ థ్రెటనింగ్ కూడా వచ్చింది. అయినా సరే మేము ఫేస్ చేసి అది కంప్లీట్ చేసి బయటకు వచ్చాము. అది నా లైఫ్కి కూడా టర్నింగ్ పాయింట్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాళ్ళకి ఆ విధంగా నేను కష్టపడి చేయడం వలన నాకు లైఫ్ అనేది నేను గోల్గా భావించాను అది. ఓకే సార్, ఇప్పుడు ప్రెసెంట్ అయితే స్టీల్ పైన, సిమెంట్ పైన అన్ని పెరిగినాయి కదా సార్. అయినా సరే మనకి ఇక్కడ కన్స్ట్రక్షన్ రేట్స్ పెరుగుతున్నా అదే ప్రైస్ లో ఇవ్వడం అనేది కస్టమర్కి చాలా ఛాలెంజింగ్ అని చెప్పాలి. ఎలా మరి మీరు దీన్ని ఓవర్కమ్ చేస్తున్నారు? యాక్చువల్గా 20-25% రేట్లు పెరిగినాయండి. అయినా కానీ మేము ఈ హార్మోస్ ఎప్పుడైతే ఓపెన్ చేసి తగ్గుతాయేమన్న ఉద్దేశం మీద మేము ఇంకా పెంచలేదు రేట్స్. ఓకే, సో చూస్తాం ఈ మంత్ ఎండ్ వరకు చూసి మేము కూడా కొంత రేట్స్ పెంచడానికి ట్రై చేస్తాం. ఓకే సార్, అలానే ఇప్పుడు మన దగ్గర ఇక్కడ చూసుకుంటే కనుక డివైన్ స్పేస్లో ప్రతి దగ్గర కూడా చాలా స్పేసియస్ ఓపెన్ ప్లేస్ ఎక్కువగా ఇచ్చారు. సో దీనికి మీకు ఏమైనా ఆలోచన ఉందా సార్, ఇట్లా ఉండాలి, ఇలా చెయ్యాలి అని చెప్పేసి? అందరికి కూడా వాళ్ళ హైదరాబాద్లో డి విటమిన్, B12 మేజర్ డెఫిషియెంటీ ఉందండి. ఇంతకుముందు మనకు స్కూల్స్లో ఏంటంటే గ్రౌండ్స్ ఉండేవి, ప్రేయర్ ఉండేది. ఆ టైంలో మనం ప్రేయర్ చేసే హాఫ్ అన్ అవర్ మనకి డి విటమిన్ కానీ అంతా వస్తుండేది. ఇప్పుడు అది లేకుండా పోయింది పిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఎవరికైనా సరే. సో అలాంటి ఫెసిలిటీ కూడా మనం ఇవ్వాలి. నేను ఆల్రెడీ 15 years నుంచి నేను మా ఫ్రెండ్స్ కూడా నేను చెప్తా ఉన్నాను, డి విటమిన్ ప్రాబ్లం ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేయించుకోండి, కొంచెం డి విటమిన్స్ క్యాప్సిల్స్ తీసుకోండి అని. సో ఇవాళ అందరికీ అవేర్నెస్ పెరిగిపోయింది. సో మేము అందుకని చెప్పి ఈ గ్రౌండ్స్ పెంచడం కానీ, అదే పార్కులు పెంచడం కానీ, లేదా బ్లాక్ టు బ్లాక్ గ్యాప్లు పెంచడం కానీ, కొన్ని నామ్స్ కూడా ఉన్నాయనుకోండి, గవర్నమెంట్ నామ్స్. అయినా కానీ మేము కొంత ఇంకా ఎక్కువ వేయడానికి కూడా మేము ట్రై చేస్తున్నాము. దానివల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఉండవు. అట్లాగే చిల్డ్రన్స్ కానీ, లేదా ఏజ్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ హోమ్స్ వాళ్ళకి కానీ, వాళ్ళు కొంచెం పార్కులకు వచ్చి కొంచెం ఎంజాయ్ చేయడానికి కానీ, క్లబ్ హౌస్లో ఎంజాయ్ చేయడానికి అవకాశాలు ఉంటాయని ఈ ఫెసిలిటీస్ అన్ని కూడా మేము ఇస్తా ఉన్నాం. సార్, ఇక్కడ నేను చూస్తుంటే వాల్ కూడాను చాలా హైట్ లోనే పెట్టారు. అండ్ సెక్యూరిటీ పరంగా కూడాను వైరింగ్ అంతా కూడాను చాలా పకడ్బందీగా ప్లాన్ చేశారు. అది కూడా చూస్తుంటే సో ఇవన్నీ కూడా చాలా రెస్ట్రిక్షన్స్, రూల్స్ అన్ని ఫాలో అవుతూ యాక్చువల్గా కొంత వాస్తు కూడా చూసాము. ఇటు సైడ్ ఇదంతా నైరుతి ఇదంతా కూడా. సో కొంచెం హైట్ ఉంటే కూడా ఇక్కడ కొంచెం గ్రౌండ్ కూడా ఇచ్చాం కాబట్టి కొంచెం బాగుంటుందనే ఉద్దేశం మీద అంతా అరేంజ్ చేసాం. గ్రేట్ సార్, గ్రేట్. ఎప్పట్లోగా మొత్తం కంప్లీట్ అయిపోవచ్చు సార్? ఆల్రెడీ ఇప్పుడు 3 బ్లాక్లు ఇచ్చామండి. ఇంకా రిమైనింగ్ 6 బ్లాక్స్ కూడా మేము రేపు డిసెంబర్ కల్లా చేయాలని చూస్తున్నాం. 3-4 months డిలే కావచ్చు. ఓకే సార్, అయితే మన కోసం మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు కదా. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. Pay just ₹10 lakhs and enter into your dream home. Ready to hand over gated community in Tellapur. Only few investors units available. Call us today to book your unit.